సూళ్లూరుపేటకు సంబంధించి మనం చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం కిలివేటి సంజీవయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకి ఎక్కడ స్థానచలనం జరగలేదు, పక్కన కూడా పెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకు లోబడి ఉన్నారన్న పేరు కూడా కొంత ఉంది. అయితే సూళ్లూరుపేటకు సంబంధించి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వర్గపోరు మాత్రం ఆ పార్టీని వేధిస్తోంది. కొంత కిలివేటి సంజయ్కి అది తలనొప్పిగా ఉంది. ఆ మధ్యలో విజయసాయిరెడ్డి, నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి రంగంలో దిగినా కూడా కొంత అక్కడ గందరగోళం అయితే కొంత ఉందంటున్నారు. మరి కిలివేటి సంజీవయ్య అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఒక మహిళా అభ్యర్థిని, కొత్త అభ్యర్థిని ఈసారి రంగంలో దించింది. నెలవల విజయశ్రీ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది తొలి జాబితాలో నెలవల విజయశ్రీ పేరు కూడా చోటు దక్కించుకుంది. ఆయన అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎందుకంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం సంబంధించి స్వయాన నెలవల విజయశ్రీ ఆయన కూతురు. ఒక రకంగా నెలవల కుటుంబానికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి లాయలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి నెలవల విజయశ్రీ వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిలివేటి సంజీవయ్య మధ్య సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. మరి ఉన్న వర్గ పోరును ఎన్నికల నాటికి ఏ విధంగా సమసిపోయేటట్టుగా మంత్రాంగం నడుపుతారు, యంత్రాంగాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకుంటారు కిలివేటి సంజీవయ్య అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.